ఆమేన్. చిన్నగా మన వాక్యంలోకి వెళ్ళిపోదాము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ నాతో కలిసి రూతు గ్రంథాన్ని త్రిప్పాలని కోరుకుంటున్నాను. ది బుక్ ఆఫ్ రూతు గ్రంథము. కేవలం కొంత భాగం మాత్రమే నేను దీంట్లో తీసుకుని తర్వాత నేను వేరే అధ్యాయంలోకి వెళ్తాను. రూతు గ్రంథము న్యాయాధిపతుల ప్రకారం ఉన్న 8వ పుస్తకము. రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము. రెండవ అధ్యాయము 4వ వచనం చదవండి. ఫ్రమ్ 4 నుండి మనం చదువుకుందాము. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాకని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు బోయాజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరినో బోయాజు ఇక్కడ అడుగుతున్నాడు. ఒక అమ్మాయిని చూసి. ఆమేన్. దీన్ని మీ మనసులో పెట్టుకుంటా ఉండండి. బోయాజు కోయువారు మీద ఉంచబడిన ఒక పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈ మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు. ఆమె నేను కోయివారి వెనుక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండినను వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి గమనించండి. 2వ అధ్యాయము 8వ వచనములో బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. మీరు చూడొచ్చు. 1వ అధ్యాయం నుంచి మీరు గమనించుకుంటూ వచ్చారంటే బోయాజు రూతుతో మాట్లాడుతున్న అంశం మీరు గమనించినట్లయితే మాటలు 8వ వచనంలో ప్రారంభిస్తాడు. 2:8 28లో మీరు గమనించారంటే బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. ఏమైనా అప్పుడు దాకా పనివారితో మాట్లాడిన బోయాజు ఇప్పుడు డైరెక్ట్గా రూతుతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. చూడండి. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపెట్టి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఎప్పుడు ఆజ్ఞాపించాడు? డైరెక్ట్గా మొట్టమొదటిసారి బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. ఏమని ఆజ్ఞాపించాడంట? మాట్లాడేటప్పుడే చెప్తున్నాడు ఏం జరిగిందో అక్కడ. నా మాట మీకు అర్థమైందా? ఆమేన్. ఏమంటున్నాడు? ఆజ్ఞాపించానా? ఆజ్ఞాపించి ఉన్నాను అంటే ఆల్రెడీ కమిషన్ జారీ చేశాను ఎవరు ముట్టద్దా స్త్రీనని. హల్లెలూయా. ఆమె ఎవరో తెలుసు కూడా అడుగుతున్నాడు. ఎవరు ఈమె? ఈ స్త్రీ ఎవరు? ఈ యవనురాలు ఎవరని పర్పస్లు అడుగుతున్నాడు ఆయన. అంటే ఎవరో ఒక స్త్రీని ఒక వ్యక్తి పరిచయం చేయాలా? ఆ మాట మీకు అర్థమైందా? తెలుసు ఆయనకి ఎవరు, ఆయన భార్య ఎవరో ఆయనకి తెలుసు. కానీ మధ్యలో ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఒక కన్వర్జేషన్ జరగాలి అక్కడ. ఆమేన్. వధువుకి క్రీస్తుకి మధ్యలో 7వ దూత నిలబడి, కోయువారు అందరికన్నా పెద్దవాళ్ళు ఎవరంటే 7వ దూత విలియం బ్రానమ్ అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడంటే ఈమె గురించి ఆయనకి చెప్తున్నాడు సమాచారం. అయ్యా, ఈమె మోయాబు స్త్రీ, వచ్చిన నయోమితో పాటు ఉన్న కోడలు, ఈమె యవనురాలు ప్రభువా అని బోయాజుకి విలియం బ్రానము ప్రభువైన యేసుక్రీస్తుకి అప్పగిస్తున్నాడు ఆమెను. నీకు దాహమగునప్పుడు
కుండల యొద్దకు పోయి కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పెను. పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని ఏమీ తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగినే అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఎవరు చెప్పారు ఇదంతా కూడా? గమనించారా మీరు దీనిని? చూడండి ఒకసారి అక్కడ. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నామంటుంది, నా గురించి నీకేం తెలుసు ప్రభువా? అంతేనా? ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగినే అని చెప్పగా, బోయాజు, నాకేం తెలుసు చెప్తా విను. అయినో నీ జీవితంలో జరిగిన సమస్తం నాకు తెలుసు. నువ్వు అనుకోవచ్చు కొన్ని విషయాలు నీ దగ్గరికి వెళ్ళలేదేమో ప్రభువా, నేను చేసిన గొప్ప కార్యములు నీ చెవికి అందలేదేమో ప్రభువా అని మనం అనుకుంటాం. మనం చేసిన చిన్న పని కూడా దేవుడి చెవులకు వినబడుతూనే ఉంటుంది. మనం చేసిన చిన్న కార్యము కూడా దేవుడి కంటికి ఆయనకు మరుగైంది ఏమీ లేదు ప్రియులారా. ఆమేన్. బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలీలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మరి ఈరోజు కొద్ది నిమిషాలు ఒక చిన్న అంశం గురించి నేను మాట్లాడటానికి ప్రేరణ కలిగి ఉన్నాను. దేవుడు మనకు సహాయం చేయునుగాక. కొన్ని సంగతులు మనకు ఆయన బోధించునుగాక. ఆమేన్. మనం చదువుకున్న ఈ రూతు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకున్నాము రూతు గ్రంథము 8వ పుస్తకముగా పెట్టబడి ఉన్నదని. అలాగనే ఎస్తేరు గ్రంథం కూడా ఉంది బైబిల్లో. స్త్రీ పేరు మీద పెట్టబడిన గ్రంథములు ఉన్నాయి. ఒకటి రూతు గ్రంథము, ఇంకొకటి ఎస్తేరు గ్రంథము. ఒకటేమో అన్యురాలు, ఒకటేమో యూదురాలు. రూత్ ఏమో అన్యురాలు, ఎస్తేరేమో యూదురాలు. యూదురాలు గ్రంథమేమో 17వ పుస్తకముగా పెట్టబడింది. అన్యురాలు పుస్తకమేమో 8వ పుస్తకముగా పెట్టబడినది. ఆమేన్. అంతేనా? 17వ పుస్తకమేమో ఎస్తేరు గ్రంథం, 8వ పుస్తకమేమో ఆమేన్ రూతు గ్రంథము. అంతేనా? చూడండి ప్రియులారా, ఈ రూతు గ్రంథంలో నేను తీసుకుంటున్న అంశం ఏంటంటే, మనం చదువుకున్న లేఖన భాగంలో 2వ అధ్యాయం 4వ వచనంలో బోయాజు బెత్లెహేములో నుండి వచ్చి, బోయాజ్ కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్, తండ్రి ఇంటి నుండి బోయాజు వచ్చుట. ఆమేన్. ద మిస్టరీ ఆఫ్ ద 7th సీల్, ద మిస్టరీ ఆఫ్ హిస్ కమింగ్, ద మిస్టరీ ఆఫ్ ద బోయాజ్ కమింగ్. ఆయన రాకడి యొక్క మర్మం గురించి మనం మాట్లాడుకుందాము. 7వ ముద్ర యొక్క మర్మాన్ని మనం మాట్లాడుకుందాం. ఆమేన్. వింటున్నారా మీరందరూ కూడా? హల్లెలూయా. మనకు తెలుసు ఆయన రాకడ ఎల్లప్పుడూ కూడా చాలా మర్మముగా ఉన్నది. ప్రవక్త అంటాడు, కుమారుడికి కూడా ఆయన రాకడ తెలియదు అన్నాడు. ఏ ప్రవక్తకి కూడా దేవుడు తన రాకడను చెప్పడన్నాడు. ఎవరికి కూడా దేవుడు తన రాకడను కనపరచడు. ఈవెన్ ప్రవక్తలకు కూడా దేవుడు తన రాకడను చెప్పడు అని డిక్లేర్ చేశాడు ఆయన. మరి ఎలా మనం రాకడను కనిపెట్టగలము? దేవుడు ఎలా రాకడను మరుగుగా ఉంచాడు? ఎలా దేవుడు ఇప్పుడు సంఘములలో కదలాడుతున్నాడు? ఆమేన్. ఇది అందరికీ మర్మమేనా, లేకపోతే కొంతమందికి ఏమైనా బయలుపరచబడుతుందా? మనకు తెలుసు ప్రవక్తల కన్నా గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. అంతేనా ప్రియులారా?
ప్రవక్త కన్నా గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. దేవుడు ప్రవక్తగా బయలుపరిచాడంటే ఆల్మోస్ట్ సంఘానికి కూడా ఆయన బయలుపరిచినట్లే. ఆమేన్. ప్రవక్త అంటాడు ఆయన రాకడను దేవుడు ఎవ్వరికీ బయలుపరచడు, ఆ దినము వచ్చేదాకా ఎవరికీ తెలియదని ప్రవక్త పదే పదే వాటి గురించి ప్రస్తావించాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే ప్రత్యేకముగా ప్రవక్త 7వ ముద్ర గురించి మాట్లాడుతూ అంటాడు, 7వ ముద్ర తెరవబడిన వెంటనే ఆయన రాకడ జరగటము ఆరంభమైనది అన్నాడు. ఆమేన్. 63 ప్రవక్త అంటాడు పిల్లల వర్తమానంలో, క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. మరి దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతూ అంటాడు. చాలా జాగ్రత్తగా ఇది వినండి కోటు. 106వ పేరాలో ప్రవక్త మాట్లాడతాడు, దట్ ఈస్ ద వన్ థింగ్ హీ హ్యాజంట్ రివీల్డ్ యట్. దేవుడు బయలుపరచని ఒక కార్యము ఇంకా ఉన్నది. ఒక కార్యము దేవుడు ఇంకా బయలుపరచనిది ఒకటి ఉన్నది. హౌ హీ విల్ కమ్స్ అండ్ వెన్ హీ విల్ కమ్స్. ఎలా వస్తాడో ఎప్పుడు వస్తాడో బయలుపరచని కార్యము ఇంకా ఉన్నది. ఇంకా దేవుడు ప్రవక్తకు కూడా బయలుపరచని ఒక కార్యం ఉన్నది. అదేమిటంటే ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో బయలుపరచంది ఒకటి ఉన్నది. ఆమేన్. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ దట్ హీ డజంట్. గమనించండి, అది చాలా మంచి కార్యము. రాకడ అనేది వినటానికి చాలా మంచి కార్యం. ప్రభు రాకడ కొరకు మనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాము. ఆమేన్. హీ హ్యాస్ షోడ్ ఆర్ రివీల్డ్ ఇట్ ఇన్ ఎవ్రీ టైమ్ దట్స్ ఇన్ ద బైబుల్. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు తన రాకడను ఎవరికి చెప్పడు, ఎలా వస్తాడో చెప్పడు, ఎప్పుడు వస్తాడో చెప్పడు. అయినప్పటికీ ఆయన బహిరంగంగా ఎవరికి చెప్పకపోయినప్పటికీ బైబిల్లో అనేక మాదిరులుగా ఆయన పెట్టుకుంటూ వచ్చాడని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ హ్యావ్ షోడ్ ఆర్ రివీల్డ్ ఇట్ ఇన్ ఎవ్రీ టైప్ దట్స్ ఇన్ ద బైబుల్. బైబిల్లో ప్రతి దగ్గర ఆయన మాదిరులుగా వాటిని బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆమేన్. అంటే మనం రాకడ గమనించాలంటే ఛాయల్లోకి వెళ్ళాల. ఆయన మాట్లాడుతుంది ఏమిటంటే దేవుని యొక్క రాకడ మనకు బయలుపరచబడాలంటే నీవు చూడవలసింది ఛాయలలో దేవుడు తన రాకడను అనేక సందర్భాలలో మరుగుపరుచుకుంటూ వచ్చాడు ఆయన. ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖనములో కూడా 8వ వచనములో బోయాజు రూతుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. 28లో ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది బోయాజ్ కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అన్నమాట. బోయాజు బెత్లెహేము నుండి వచ్చెను, తండ్రి ఇంటి నుండి వచ్చెను. ఆల్రెడీ బెత్లెహేమే, ఆ పొలం ఉన్నదే బెత్లెహేములో. కానీ బైబిల్ సెలవిస్తుంది ప్రత్యేకముగా బోయాజ్ కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్. బోయాజు బెత్లెహేము నుండి వచ్చెను. చాలా వింతగా ఉంటుంది ఆ మాట. ప్రత్యేకంగా మరలా బోయాజు రావటం ఏంటి? బోయాజు ఊరే బెత్లెహేము. అవునా? ఒకసారి మరియను యోసేపు తీసుకెళ్ళినప్పుడు మరియ బెత్లెహేము కాదు, యోసేపు బెత్లెహేమీయుడు. యోసేపు మరియను బెత్లెహేముకి తీసుకెళ్ళినప్పుడు అప్పటికే మరియ లోపల యేసుక్రీస్తు చిన్నపిల్లవాడుగా ఉంటాడు. ఆడికి వెళ్ళిన తర్వాత బెత్లెహేములో జరిగిన అనేక కార్యాలు యోసేపు మరియకు వివరిస్తూ ఉంటాడు. ప్రవక్త అంటాడు అక్కడ జరిగిన దావీదుకి అలాగే గొల్యాతుకి జరిగిన యుద్ధాన్ని చూపిస్తూ ఉన్నాడంట యోసేపు. మేరీ ఒకసారి రా, మా తండ్రి అయిన దావీదు పలానా లోయలోనే యుద్ధం చేసిందని చెప్పేవాడంట. వీళ్ళందరూ ఇక్కడ ఇజ్రాయేల్ అందరూ ఉన్నప్పుడు సౌలు యొక్క సైన్యమతకి నిలబడి ఉన్నప్పుడు అదిగో ఆ ప్రాంతంలోనే ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తూ ఉండగా దావీదు అక్కడ నిలబడి అదిగో అక్కడే రాయి విసిరాడు, పలానా లోయ అదే అని చూపించేవాడంట. ఇదిగో ఈ ప్రాంతంలోనే బోయాజు వచ్చి రూత్తో మాట్లాడాడు. ఆమేన్. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బెత్లెహేములో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆమేన్. అంటే బెత్లెహేములో నుంచే రాకడ జరిగింది. ఆమేన్. నా మాట మీరు పట్టుకుంటున్నారా? బైబిల్లో ఒక మాట ఉంది, అల్పమైన దానివి నువ్వు కాదు బెత్లెహేము. ఎఫ్రాతా బెత్లెహేము, నువ్వు ఎంత మాత్రము కూడా అల్పమైన దానివి కాదని మాట్లాడతాడు ఆయన. ప్రత్యేకంగా దీంట్లో కూడా ఏ బోయాజ్ కేమ్ ఫ్రమ్ బెత్లెహేమ్.
అంటే సామాన్యమైన ప్రాంతములో నుండి మరలా బోయాజు వస్తున్నాడు. కాకపోతే ఆయన ఈసారి తన సొంత దేహంతో రావటం లేదు, కానీ ఏదో ఒక మనిషి దేహంలో నుంచి ప్రత్యక్షమవుతున్నాడు. ఆమేన్. ఏ మనిషి ఊహించని ప్రాంతములో నుండి దేవుని రాకడ ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. మనం చెప్పుకున్నాము అనేక సార్లు. మరి ఎలాగైతే మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగైతే కనబడినో అలాగనే దేవుని రాకడ కూడా ఉండదని బైబిల్ సెలవిస్తున్నది. మనిషి కుమారుడు రాకడ ఎలాగున్నదంట? మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడినో మనిషి కుమారుడు రాకడ కూడా అలాగే ఉండును. తూర్పును పుట్టింది మొదటి రాకడలో బెత్లెహేములో తూర్పును పుట్టాడు. ఇప్పుడు పడమట్లో కూడా ఆయన అలాగే పుట్టవలసింది. ప్రారంభించబడిన మనిషి కుమారుడు రాకడ తూర్పులో అయితే అది ప్రయాణించుకుంటూ మనం చెప్పుకున్నాం సంఘకాలాలలో 7 సంఘకాలముల్లో వచ్చిన ప్రతి వర్తమానికుడి యొక్క దేశాలు మీరు గమనించారంటే ఆసియా ఖండము నుంచి, అంటే యెరూషలేం ప్రాంతం నుండి మనం ఇలా త్రిప్పుకుంటూ వెళితే మీరు మార్టిని గమనించండి, ఐరేనియస్ పౌల్ని మీరు గమనించుకుంటారండి. ప్రతి వర్తమానికుడి యొక్క దేశాలు ఇలా మలుపు తిప్పుకుంటూ వెళ్తాయి పశ్చిమాకి. ఫ్రాన్స్ అని, జర్మనీ అని, ఇంగ్లాండ్ అని. ఆమె మరి జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశం సంబంధించిన వాడు, మరి మార్టిన్ లూథర్ జర్మనీకి సంబంధించిన వాడు. ఆమె మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, తూర్పు నుండి పడమరకు వారు నిదానంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆమె అంటే వాళ్ళు జన్మించిన స్థలమే ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేస్తుంది రాకడికి. దే ఆర్ ద బ్రిడ్జి. అర్థమైంది మీరు? వాళ్ళ జీవితాలే, వాళ్ళు పుట్టిన స్థలాలే రెండో రాకడికి బ్రిడ్జి అన్నమాట. హల్లెలూయా. అందుకే చూడండి, ఎప్పుడైతే రెండవ రాకడలో 63లో ప్రభువు దిగి వచ్చాడో అమెరికా దేశంలో ప్రవక్త నిలబడిన తర్వాత ఆయన ప్రవక్తల్లోకి వెళ్ళి ఆయన రాకడను కనపరిచాడు. ఇంకా మనిషికి బయట ఇంకా లేడు, కానీ మనిషి లోపల ఉండి ఆయన రాకడ కనపరిచాడు. ఆమేన్. నా మాట మీకు అర్థమైందా? రెండవ రాకడలో దేవుడు ఎప్పుడూ కూడా విడిగా ఉండి పరిచర్య చేయటం లేదు. అన్ని కాలాలలో మరుగైన ప్రతి సంగతిని బయలుపరచుట కొరకు ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. ప్రవక్త ఎన్నుకున్న తర్వాత, ప్రవక్త రంగం మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రవక్త కేవలం వాక్యాన్ని విప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన వాక్యం విప్పిన తర్వాత ప్రవక్తల్లోకి ప్రత్యక్షమయ్యాడు. 3-fold మిస్టరీ ఆఫ్ గాడ్ అని నేను చెప్పాను. ప్రవక్త పరిచర్య, ఆ తర్వాత ప్రవక్త క్రీస్తుని పరిచయం చేయుట, ఆ తర్వాత క్రీస్తులోకి ప్రవక్తే వచ్చుట. ఆమె ఈ 3 మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. మొదటగా మనం ప్రవక్తను నమ్ముతాం. ప్రవక్తను నమ్మిన తర్వాత మనకి క్రీస్తు వచ్చాడని మనకు అర్థమైంది. ఆ తర్వాత ఆ క్రీస్తే మన లోపలికి వస్తాడు. ప్రతి ఒక్క వర్తమాన విశ్వాసకి ఈ ప్రాసెస్ జరుగుతుంది ప్రియులారా. ఆమె కొద్దిగా నా మాటలు గమనించండి ఇప్పుడు. హల్లెలూయా. చూడండి, ఈ రాకడ సమయంలో దేవుడు చాలా సామాన్యముగా బెత్లెహేము నుండి వచ్చినట్టుగా ఒక సామాన్యమైన దేహంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. వెరీ సింపుల్ వే. ఏ మనుషుడు కనిపెట్టలేనంత సామాన్యతలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రవక్త అంటాడు, 7వ ముద్ర ఆయన బయలుపరిచినప్పుడు దేవుడిని మరలా భూమి మీదకి తీసుకొని వచ్చింది అన్నాడు. ఆమేన్. ఎప్పుడైతే 7వ ముద్ర తెరవబడినదో, 7వ ముద్ర పని ఏంటంటే 7th సీల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ప్రవక్త అన్నాడు, వీ నో దట్ ది 7th సీల్ కెనాట్ బి బ్రోక్ టు ద పబ్లిక్ అంటిల్ దట్ హవర్ అరైవ్. అంటే ఆ సమయము, ఆ గడియ వచ్చేదాకా 7వ ముద్ర ఎన్నటికీ కూడా పగలగొట్టబడదు అన్నాడు. 7వ దూత క్రీస్తుని కలుసుకునే దాకా 7వ ముద్ర పగలగొట్టబడదు అన్నాడు. ఎంతమంది ప్రవక్తలు లేచినా 7వ ముద్ర పగలాలంటే, విరవాలంటే ఆ ముద్రని విరిచే వ్యక్తి ఎవరంటే 7th ఏంజెల్. ఆమేన్. 7th ఏంజెల్ మాత్రమే 7వ ముద్రను విప్పగలడు. ఆమేన్. ఆయన ముద్ర విప్పిన తర్వాత ఆ ముద్ర కలిగిన దేవుడు ప్రవక్త లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. మరి అనేక కోట్స్ ప్రవక్త చెప్పాడు 7వ ముద్ర గురించి. మరి అనేక విషయాలు ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు.
మనకు తెలుసు 7వ ముద్ర ప్రభు రాకడై ఉన్నది. 7వ ముద్ర ప్రభు రాకడై ఉన్నది. ఆమేన్. జాగ్రత్తగా వినాలి. 7th సీల్ ఈజ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఈ 7వ ముద్ర వ్యక్తిగతంగా బయలుపరచబడ్డై ఉన్నది. అది ఎవరు ఇచ్చేది కాదు, కానీ 7వ ముద్ర అనేది వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి దేవుడే తెరవాల, ముద్రను విప్పాల. ప్రవక్త అంటాడు బ్రేక్ ద సీల్ అన్నాడు. అంటే బ్రెడ్ ఎలాగైతే బ్రేక్ చేయబడుతుందో, విరవబడుతుందో, సీల్ అనేది బ్రేక్ చేయబడాలన్నాడు. ఈ ముద్ర విరచబడాలన్నాడు. మనం చూసాము ఆనాడు రొట్టె విరవగా నేత్రాలు తెరవబడ్డాయి. ఎవరు యేసు అనేది ఆనాడు వాళ్ళు గుర్తుపట్టారు కదా. 2వ రాకడ కూడా ఆయన వచ్చి 7వ ముద్రను విరిస్తే తప్ప ఎవరికి రాకడ బయలుపాటు అర్థమే కాదు ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాము, ఆయన 6 ముద్రల్లో దాచిపెట్టిన ప్రతి సంగతి కూడా ఆయన 7వ ముద్రలో బయలుపరుచుకుంటూ వచ్చాడు. చాలామంది ఫోకస్ మొత్తం కూడా రాయబడిన దాని మీద ఉంటుంది. రాయబడిన దాని మీదే ప్రతి ఒక్కరి ఫోకస్ ఉంటుంది. ఆమేన్. ప్రవక్త అన్నాడు 6 ముద్రలు బయలుపరచబడిన తర్వాత, 6 ముద్రలు పగలగొట్టబడిన తర్వాత 7వ ముద్ర ఇప్పేటప్పుడు మాత్రము అది బహిరంగ ప్రదర్శన కాదు, కానీ అది చాలా సామాన్యముగా రహస్యముగా తన వధువుకు మాత్రమే అది బయలుపాటు ఇచ్చేదన్నాడు. ఇట్ ఈజ్ నాట్ పబ్లిక్ అంటాడు ఆయన. థర్డ్ పూల్ ఎలాగైతే పబ్లిక్ షో కాదో, 7th సీల్ అనేది పబ్లిక్ షో, పబ్లిక్గా ఇప్పేది కాదు. నా మాట మీకు అర్థమైంది కదా. దీన్ని చెప్తాను, నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. పబ్లిక్గా అదేంటి మరి? జెఫర్సన్ విల్లో, బ్రనన్ టెబర్నికల్లో పబ్లిక్గా బోధించాడుగా 7 సీలు. బోధిస్తున్నాడు, కానీ అది బయలుపట్టివట్లా. బోధించడానికి 7 సీల్ బోధించాడు, ముద్రను పగలగొట్టాడు, కానీ అది రాయబడని భాషలో వెళ్ళింది. అది అంటే తెలియబడని భాష ద్వారా, అన్నోన్ లాంగ్వేజ్ ద్వారా అక్కడున్న ప్రజలను అది పట్టుకుంది. అది ఆమేన్. ఇప్పుడు మనం చూసిన రూతు గ్రంథంలో కూడా ఇది మొత్తం ముగిసిన తర్వాత మనం చెప్పుకుంటే చాలా ఉంది. అది మనం దాన్ని చూసుకుంటూ వెళ్ళామంటే చాలా దూరం వెళ్ళిపోతుంది, కాబట్టి కట్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. ఈ రూతు ఆయనతో మాట్లాడి, అయ్యా నా వంటి పరదేశం నువ్వు స్వీకరించావు, నేను ఏ పార్టీ దాన్ని ప్రభువా అని అన్నప్పుడు ఆమె గురించి సాక్ష్యం ఈయన చెప్పడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఎవరో ఈమె అనిన ఇదే బోయాజు ఆమె గురించి ఈయన సాక్ష్యం చెప్తాడు. ఆమేన్. ఇది ముగిసిన తర్వాత ఒక రాత్రి కాలమందు ఈమె కరెక్ట్గా కోత కాలం యొక్క ప్రారంభంలో వెళుతుంది. యవల కాలమంది మరి ఎక్కడికి? బెత్లెహేముకి వెళుతుంది. అది కోత కాలం. అది ఈ కోత కాలములో వాళ్ళు అప్పుడే కోత కోస్తూ ఉంటారు. ఈ కోత కోసే సమయానికి ఆమె వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఉండి ఆ పరిగెలు ఆమె ఏరుకుంటూ ఉంటుంది. అక్కడక్కడ పడిన పరిగెలు మొత్తం ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళి నయోమికి ఇస్తూ ఉంటుంది. ఆమేన్. అయితే ఇలా కొద్దిగా సఖ్యత జరిగిన తర్వాత, ఇంకా బోయాజుకి రూతుకి మధ్య కొద్దిగా ఒక మంచితనం కుదిరిన తర్వాత, అప్పుడు నయోమి ఒక చిన్న సలహా ఇస్తుంది రూతుకి. ఏమని ఇస్తుందంటే, రూతు రేపు ఉదయకాలమందు మరి ఆయన యవలు మొత్తం కూడా తూలిపారలు పట్టే రోజు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈరోజు బోయాజ్ దగ్గరికి వెళ్ళని చెప్పిద్ది నయోమి. ఆమేన్. బోయాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి కాలమందు బోయాజ్ దగ్గరికి వెళ్ళి బోయాజు పాదాల కింద బోయాజ్ దుప్పట కప్పుకొని ఆమె పడుకుంటుంది. ఆ మిడ్ నైట్లో, ఆ అర్ధరాత్రి టైంలో బోయాజు నిద్ర మేలుకున్నప్పుడు ఆయన షాక్ అవుతాడు, ఎవరా ఏమని. షాక్ అవ్వగానే అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను రూతుని, మీరు నాకు సమీప బంధువుడని నయోమి మాకు చెప్పింది. ఆమేన్. మా భర్త కోల్పోయిన సమస్తాన్ని మీరు విడిపిస్తారంటగా, మీరే మాకు సమీప బంధువుడు అంటగా అని రూతు మాట్లాడుతున్నప్పుడు, అవును నిజమే నేను సమీప బంధువుడినే అని, అక్కడ ఎవ్వరూ లేని సమయాలలో గమనించండి, ఎవ్వరూ లేరు ఆ ప్రాంతంలో. రాత్రి కాలమందు ఒంటరిగా బోయాజు చెంతకి రూతు వెళ్ళింది.
ఇట్ ఈస్ నాట్ అ పబ్లిక్ షో, బట్ ఇట్ ఈస్ ద ఇండివిజువల్ ఎఫైర్. 7వ ముద్ర ఎలా బయలుపరచబడుతుందంటే, అందరితో పాటు ఇప్పుడు పొలంలో లేదా ఆమె. ఏ రూత్ అయితే పొలంలో పరిగెలు ఏరుకున్నదో, ఏ రూత్ అయితే మరి కోయవారి మీద హెడ్గా ఉన్న ఒక వ్యక్తి ద్వారా బోయాజు స్వరం విన్నదో, ఇప్పుడు ఇంకా ఒక పనికత్తెల ద్వారానో లేదా కోయు పనివారి ద్వారానో ఆమె బోయాజు దగ్గర సమాచారం పొందడం లేదు. ఆమె ఇంకా పనికత్తులు లేరు, పనివారులు లేరు. పగలపూట వాళ్ళు ఉన్నారు కానీ రాత్రికాలం మంది లేరుగా. సో 7th సీల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే, ఇట్ ఈస్ నాట్ అ పబ్లిక్ షో. అది ఎప్పుడూ కూడా బహిరంగముగా బయలుపరచబడుతున్న ముద్ర కాదు, కానీ వ్యక్తిగతముగా విరవబడుతున్న ముద్ర అది. హల్లెలూయా. ఈ పగలపూట అందరూ ఉంటారు, అందుకే ముద్ర పగల కొట్టబడదు. ఆయన అనేవాడు, సాయంకాలం మంది కొంతమంది బోధిస్తారండి మీకు అనేవాడు. ఉదయకాలం మందు అది పబ్లిక్ మీటింగ్ కాబట్టి ఆయన పబ్లిక్ ప్రసంగాలు చెప్పేవాడు. ప్యారబుల్ మీటింగ్, ప్యారబుల్ మెసేజెస్, ఉపమాన రీతిగా మాట్లాడేవాడు ఆయన. కానీ సాయంకాలం ముందు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన రాత్రంతా బోధించేవాడు. ఒంటరిగా బోయాజు చెంగు కిందకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ బోయాజు ముద్ర నిప్పేవాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలం ముందు వెళ్ళి ఉన్నప్పుడు బోయాజు అప్పుడు ఆమెకి సమీప బంధువుడిగా అయిపోయాడు అప్పటికే. ఆమేన్. గమనించండి, ఈ 7వ ముద్ర ఎప్పుడైతే రూతుకు బయలుపరిచాడో, బయలుపరచబడిన తర్వాత బహిరంగముగా 6 తీండి, ఒకసారి లేఖనం తీండి. ఒక లేఖనం చూద్దాం, తీండి మనము. పనికత్తెల విషయం అయిపోయింది, అలాగనే కోత కొయ్యవారైన వాళ్ళ పని కూడా ముగిసింది. 14 అండి, 3:14. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించు. ఇక్కడ గమనించండి, ముద్ర ఏ సమయాల్లో పగలగొట్టబడుతుందంటే, ఎవ్వరు చూడకుండా ఉన్న సమయాలలో, బోయాజు రూతు ఉన్న సమయాలలోనే 7వ ముద్ర పగలగొట్టబడుతుంది. ఆమేన్. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించు పాటి వెలుగు రాకముందే లేచెను. ఆమేన్. గమనించారా? అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళ మునుకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను. ఆమేన్. మరియు అతడు, నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొని మనం చెప్పగా ఆమె దాన్ని పట్టెను. దుప్పటి తెచ్చుకుందామా? దుప్పటిలో మరి ఆయన కొన్ని యవలలు పడడానికి ఇష్టపడుతున్నాడు. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజముల మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. గమనించండి, ఈమె రహస్యముగా ఉన్నది, రహస్యంగా ముద్రను పగలగొట్టాడు. కానీ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడేమో 6 యవలలు మాత్రము ఆమె తెచ్చిన దుప్పట్లో పోసాడు. ఆమేన్. మనం కొద్ది గమనించామంటే 6 ముద్రలు అయితే బహిరంగంగా పుస్తకం ద్వారా ఇచ్చాడు. దుప్పటిలో 6 యవలలు ఇచ్చాడు. ఎట్లా? అమ్మా ఇదిగో నీ దుప్పటిది అన్నాడు. దుప్పటిదిగానే దుప్పటిలో 6 యవలలు ఆయన పోసినట్టుగా లేఖనం సెలవిస్తున్నది. తర్వాత చూడండి, అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి పైన అనుకుంటా కదా, ఆ పురములకు వెళ్ళి 16 అండి. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీ ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 ముద్రలు నాకు ఇచ్చాను నేను. ఆమేన్. బహిరంగంగా ఎన్ని ముద్రలు ఇచ్చాడంట? 6 ముద్రలు ఇచ్చాడు ఆమెకు. అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినం నెరవేర్చితే కానీ ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగో జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమనేను. ప్రైజ్ లార్డ్. గమనించండి పిల్లారా,
ఈ 6 ముద్రలేమో బహిరంగంగా బయటికి కనపరచబడుతున్నాయి కానీ పబ్లిక్గా కనపడుతుంది కానీ 7వ ముద్ర అనేది 6కు ముందే అయిపోయింది. అసలు 7ని బట్టే గమనించారా మీరు నా మాట? ఈ రాత్రి కాలమందు ఈమె వెళ్ళి పండుకున్నప్పుడే అక్కడ 7వ ముద్ర అయిపోయింది. 7వ ముద్రలో ఆమె ఉంది కాబట్టి 6 ముద్రలు ఆమెకు తెరవబడ్డాయి. ఆమేన్. గ్రంథం విప్పబడుతున్నప్పుడు ప్రారంభ ముద్రే 7వ ముద్ర. అది చుట్టబడిన గ్రంథం కదా, పుస్తకం కాదు కదా. అది నిజానికి ఎట్ట కాదు, పుస్తకం ఉండాల్సింది, చుట్టబడి ఉండాలా. ఇది స్క్వేర్ షేప్ బుక్ ఇది. ఆమేన్. కానీ దేవుడి చేతిలో ఉన్నది చుట్టబడిన గ్రంథం. చుట్టబడి 5వ అధ్యాయంలో ప్రకటనలో అది మూయబడి ఉన్నది. ఆమేన్. కానీ ప్రకటన 10:1 వస్తున్నప్పుడు ఎలా ఉంది? అది విప్పబడిన గ్రంథం. అది చుట్టబడిన గ్రంథము, విప్పబడి ఉన్నది. అది చిన్న పుస్తకము, చుట్టబడి విప్పబడి ఉంది. అంటే విప్పబడుతున్నప్పుడే విప్పబడుతున్నప్పుడు ప్రారంభ ముద్ర 7వ ముద్ర. ఆమేన్. 7వ ముద్ర ప్రారంభములోనే రహస్యముగా రాత్రికాలమందు రూతుకి బోయాజు బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత ఇతరులకు చూపించే నిమిత్తము, ఇతరులకి ఆహారం ఇచ్చే నిమిత్తము 6 ముద్రలు ఇచ్చాడు. ఆమేన్. అంత టైప్, ప్రతిదీ కూడా టైప్గా దేవుడు పెట్టుకుంటూ వచ్చాడు. అర్థమైంది నా మాట? అందుకే చాలామంది ఏమనుకుంటారంటే 6 ముద్రల్లో ఎలాగైతే ఉన్నవో 6 ముద్రలు, 7 ముద్ర కూడా ఒకటే అనుకుంటారు. 7th సీల్ అనేది యునైటింగ్ అన్నమాట. అసలు 7వ ముద్ర అనేది బోయాజు రూతుతో కలవటమే ముద్ర పగలగొట్టబడటం. బోయాజు జీవాన్ని రూతులో వేస్తున్నప్పుడే 7వ ముద్ర పగలగొట్టబడుతుంది. అక్కడ మాట్లాడుతున్నప్పుడే నేత్రాలు తెరవబడుతున్నాయి. ఆమేన్. ఎవ్వరు ఇంకా వెలుగు రాక మునిపే ఎవరైనా చూస్తారేమోనని ముందే బయలుపరిచాడు మొత్తాన్ని. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమైందా? అందుకే ప్రవక్త అంటాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనుషుడంట, ఎవరైనా సరే, ఎవరైనా 4 దశలుగా పుట్టారంట. అంటే 4 విధానములో పుట్టారంట. దాని అర్థం ఏంటంటే, ఆయన మత్తయి 13వ అధ్యాయం తీసుకొని లేదా లూకా 8వ అధ్యాయం తీసుకొని అంటాడు, విత్తనము స్వీకరించాలంటే అక్కడ భూమి కరెక్ట్గా ఉండాలన్నాడు. ముళ్ళ పొదలు ఉన్నాయి, దారి పక్కన పడుతున్న ఒక పద్ధతి ఉన్నది. విత్తనము దారి పక్కన పడుతుంది, ఒక విత్తనము రాతి మీద పడుతుంది, విత్తనము ముళ్ళ పొదల్లో పడుతుంది, ఒక విత్తనము మంచినీళ్ళలో పడుతుంది. ఆమె విత్తనం ఒకటే కానీ నేలలు వేరు. ఆమె సీడ్ మారడం లేదు, విత్తనము ఒకటే కానీ నేలలు వేరు. నేను చెప్పాను లాస్ట్ టైం మాట్లాడుతూ, రూతు మోయాబు దేశంలో ఉన్నంత కాలము ఆమెకు పిల్లలు లేరు. ప్రవక్త అంటాడు, ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో అది నిత్యంగా అక్కడే నాటబడాలన్నాడు. ఆమేన్. 2వ భర్తని ఎప్పుడైతే ఈమె కలుసుకుందో అప్పుడే ముద్ర పగలగొట్టబడింది. మొదటి భర్త ఉన్నంతసేపు ఆమెకు బోయాజ్ ఎవరో తెలియదు, ముద్రలేంటో తెలియదు. కానీ భర్త మారిన తర్వాత ఒక ప్రాంతంలో నుండి ఒక ప్రాంతంలోకి వచ్చి, ఆమేన్, ఒక భర్తను వదిలిపెట్టి చనిపోయిన తర్వాత మరో భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేత్రాలు తెరవబడతా ఉన్నాయి. హల్లెలూయా. 7వ ముద్ర మొదటి భర్తను చంపాక అర్థమవుతుంది. 7వ ముద్ర మొదటి భర్త చంపాక అర్థమవుతుంది. అదే నేను చెప్పాను, అక్షరము చంపుట, ఆత్మ జీవింప చేయుట. అక్షరము నేను చంపుతుంది, ఆత్మ నేను జీవింప చేస్తుంది. నువ్వు బోయాజుని కలుసుకోవాలంటే మొదటిగా నేను ఒక దేశము, నేను మోయాబు దేశము అయిపోవాలా. ఓర్ప ఉంది, ఓర్పకు కూడా అవకాశం ఉంది ఆ దేశంలోకి రావటానికి. కానీ షీ రిజెక్టెడ్ హర్ పొజిషన్. ఆమె కలగబోతున్న గొప్ప విమోచన కార్యక్రమాన్ని ఆమె తోసేసుకుంది. నిజానికి ఓర్పకు కూడా విమోచకుడు ఎవరు? బోయాజే. అక్కడికి వెళ్ళినట్లయితే ఓర్పకు జరిగేదే. కానీ బిఫోర్ ఆమె 7వ ముద్రలకి ఎంటర్ కావడానికి మునిపే
యెరూషలేములోకి వెంట్రకాడానికి మునిపే దారిలోనే బైబిల్ సెలవిస్తుంది, దారిలోనే ఆ దేశంలోకి వెళ్ళకుండా ముందే ఓర్ప రూతును వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. నయోమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఆమేన్. చూడండి, అక్కడ కానీ డెసిషన్ తీసుకున్నట్లయితే, అక్కడ కానీ సరైన పట్టింపుగా ఉన్నట్లయితే, వాక్యంతో నిలబడినట్లయితే బోయాస్తో కలిసేదే. హల్లెలూయా. నేను మాట్లాడాను, విత్తనం ఒకటే కానీ 4 భూములు వేర్పాటు చేయబడ్డాయి. మనం మాట్లాడుకున్నాం, యాకోబు ఒక్కడే కానీ భూములు 4 ఉన్నాయి. అక్కడ యాకోబు ఒక్కడే కానీ భూములన్నీ 4 గర్భాలు ఉన్నాయి. లేయా గర్భం ఉన్నది, జిల్పా గర్భం ఉంది, బిల్హా గర్భం ఉంది, రాహేల్ గర్భం ఉంది. ఆమేన్. విత్తనం మారట్లా కానీ భూములు మారుతున్నాయి. విత్తనం మారట్లా కానీ గర్భాలు మారుతున్నాయి. హల్లెలూయా. మెసేజ్ మారదు, ప్రభువైన యేసుక్రీస్తు అనే విత్తనం మారదు. సేమ్ సీడ్, సేమ్ రెవల్యూషన్, సేమ్ సౌండ్ సీల్. కానీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఈ 4 క్వాలిటీలో ఒకడై ఉంటాడు. ఏదొక భూమికి చెంది ఉండాల్సిందే. నువ్వు వద్దన్నా కాదన్నా ఈ 4 భూములలో ఒక భూమికి మనం చెంది ఉన్నాం. మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, మనము సొంతగా భూమిని ఎన్నుకోలా. మన హృదయం అనే భూమిని దేవుడు ఎప్పుడో ఎన్నుకున్నాడు ఆయన. ఆమేన్. అందుకే కొన్నాళ్ళు రాకడ 7వ ముద్ర, రాకడ 7వ ముద్ర అయిన తర్వాత లోక 8లో ఉంటుంది. మీరు చదువుకున్నట్లయితే ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన తర్వాత వెంటనే ముళ్ళ పొదల పైకి లేచి ఆ ఎదిగిన కొమ్మని, ఎదిగిన మొలకని వెంటనే గుచ్చి అణిచివేస్తాయంట. ఎవరు ప్రాబ్లం అది? మెసెంజర్ ప్రాబ్లం కాదు, వర్తమానికుడు ప్రాబ్లం కాదు, వర్తమానం యొక్క ప్రాబ్లం కాదు అది. ఇంకో మాట చెప్పాలంటే అది విత్తన ప్రాబ్లం కూడా కాదు, అది హృదయ ప్రాబ్లం. అది గర్భము ప్రాబ్లంలో ఉంది, భూమే ప్రాబ్లంలో ఉంది. నా మాట మీకు అర్థమైందా? భూమే ప్రాబ్లంలో ఉంది. సరే, భూమిని దున్నుకుందామంటే దున్నడానికి నీకు అవకాశం కూడా లేదు. ఎన్నిక అయిపోయింది ఎప్పుడో. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా 4 కేటగిరీలు అనే భూమిని కలిగి ఉన్నాడు. 4 గర్భాల్లో గర్భం ఏదో ఒకటి నువ్వు కలిగి ఉంటావు, కలిగి ఉన్నావు. ఆమేన్. మంచి నేలలో కానీ ఈ ముద్ర పడిందంటే, మంచి నేలలో కానీ సేమ్ మెసెంజర్. నయోమి వర్తమానికురాలు మారలా. నయోమి ఒకటే, వర్తమానం ఒకటే, కానీ అక్కడ 2 గర్భాలు వేరు. నయోమి మాట్లాడుతున్నప్పుడు రూతు పట్టుకుంటుంది, సరైన నేల కాబట్టి, కానీ ఓర్ప పట్టుకోవట్లా. ఆమేన్. అర్థమైంది నా మాట? బైబిల్ ఇంకో మాట కూడా ఉంది ప్రియులారా. మంచి నేల అయినప్పటికీ అక్కడ 3 కేటగిరీలు మళ్ళీ పెట్టాడు ఆయన. మంచి నేల కూడా మంచిదే, విత్తనం మంచిదే. నేను చెప్పాను, సరైన సీడ్ ఉండాలి, సరైన భూమి ఉండాలి. డేవిడ్ సరైన విత్తనం కలిగిన వాడు, అబిగేలు సరైన భూమి కలిగి ఉంది. రైట్ రివల్యూషన్, ఆమేన్. రైట్ సీడ్, రైట్ భూమి, సరైన ప్రత్యక్షత, సరైన విత్తనము సరైన గర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు తీసుకొస్తుంది, ఫలము తీసుకొస్తుంది అది. ఆమేన్. బోయాజు సరైన విత్తనం కలిగిన వాడు, సరైన ప్రత్యక్షత కలిగిన వాడు. అలాగనే రూతు కూడా నిజమైన గర్భాన్ని కలిగి ఉన్నది. ఆమేన్. చూడండి, అన్ని సంవత్సరాలు ఎక్కడున్నా పిల్లలు లేరు, కానీ దేశంలోకి వచ్చి బోయాజుని కలుసుకోగానే ఫలములు రావటం ప్రారంభమైనవి రూతుకి. ఆమేన్. ఆ హృదయంలో ఆశ మొత్తం కూడా అదే. ఏంటో ఒక పక్కనే భర్తను కోల్పోయాను, పిల్లలు లేరు, నాకు ఎవరు లేరు అనుకున్న సమయాలలో బోయాజు కేవలం విమోచకుడు మాత్రమే కాదు, బోయాజు ఫలము కూడా ఇచ్చినవాడు. ఆ పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నువ్వు నయోమికి ఇస్తే నయోమి ఎంత సంతోషపడిందో బైబిల్ సెలవిస్తుంది. ఓబేదుని తీసుకొచ్చి ఇచ్చినప్పుడంట ఎంతో సంతోషపడిందంట నయోమి. భర్త లేకపోయినా ఆ మనవను చూసుకుని ఆనందపడిందంట. అబ్బా ప్రభువా, నా కుమారుని ఇచ్చావు, నాకు మనవన్ని ఇచ్చావు ప్రభు అన్నదంట. ఆమేన్. దేవుడు ఫలములు ఇచ్చే దేవుడు పిల్లారా. అంటే 7వ ముద్ర అనేది అది కేవలం 6 ముద్రలాగా ఎవల వంటిది కాదు, కనపడేది కాదు.
అది కనబడేది కాదు, అది బయటికి కనపరిచేది కూడా కాదు. 7వ ముద్ర అంటేనే బోయాజుకి రూతుకు మధ్య ఉన్న రాత్రి కాలము జరిగిన ఐక్యత. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క అదృశ్య ఐక్యత 7వ ముద్ర. ఆమేన్. అది కేవలము జరిగితేనే మనకు అది అర్థమవుతుంది ప్రియులారా, జరగకపోతే మనకు అది అర్థం కాదు. ఆమేన్. చూడండి, దేవుడు మనం ప్రారంభించి మనం గమనించుకుని వచ్చినప్పుడు ప్రియులారా, ప్రారంభం నుంచి ఆయన 7th అనే దాన్ని చాలా రహస్యంగా మాట్లాడుతూ వస్తాడు. 7 అనే దాన్ని చాలా మర్మంగా మాట్లాడుకుంటూ వస్తాడు. 6 దినములు మనుషుడి సంఖ్య. ఆయన 6 దినములు శ్రమపడ్డాడు, కానీ 7వ దినమందు దేవుడు విశ్రమించిన బైబిల్ సెలవిస్తున్నది. 7th డే ఇస్ అ సబ్బాత్ డే, విశ్రాంతి దినము. 6 దినములు దేవుడు సృష్టిని చేసి 7వ దినమందు ప్రభు విశ్రమించినట్టు మనం చూస్తాం బైబిల్లో. అయితే ఈ 7వ దినమందే మీరు చూసినట్లయితే 7వ దినమందు విశ్రాంతి అంటే నిద్రపోవడం కాదు. మనలాగా రెస్ట్ అంటే మనిషిలాగా కాసేపు కూర్చోవటం, కాసేపు నిద్రపోవటం, అలసట తీర్చుకోవటం, ఇప్పుడు దాకా పనిచేసాగా కాసేపు ఈరోజు సెలవు పెడదాం ఆదివారం అనేది కాదు. అది దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడంటే ఏదో ఒక దాన్ని అక్కడ దాచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు అలసిపోతాడండి? దేవుడు అలసిపోయే దేవుడు కాదు ఆయన. ఆ నిరంతరము ఎంత పని చేసినా దేవుడు అలసిపోడు. ఆమేన్. అది మనకి దేవుడికి మధ్య తేడా. చూడండి, 7వ దినమందు విశ్రాంతి పొందాడంట. మీరు బైబిల్ చూసినట్లయితే మొదటి అధ్యాయంలో జెనసిస్లో, ఆది కాండములో ఆయన సృష్టి మొత్తం చేసుకుంటూ వస్తాడు. ఫలములిచ్చే ప్రతి వృక్షాన్ని, విత్తనములు కలిగిన ప్రతి వృక్షాన్ని ఆయన సృష్టించుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత 6 దినములు సృష్టి చేసిన తర్వాత 6వ దినమందే ఆదామును కూడా చేశాడు ఆయన. కానీ ఎటువంటి ఆదామును చేశాడు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించాడు. ఎట్లాగా? స్పిరిట్ ఫామ్, ఆత్మరూపిగా ఆదామును 6వ దినమందు దేవుడు సృష్టించాడు. కానీ విశ్రాంతి మీరు గమనించండి, ఆయన విశ్రాంతి పొందుతున్నప్పుడు 2వ అధ్యాయం మీరు చూశారంటే ఆయన విశ్రాంతి పొందుతున్న సమయాలలో దేవుడు మట్టిని తీసి మట్టిలో నుండి ఆదాముని నిర్మించాడు. ఆయన నా మాట మీరు పట్టుకుంటూ రావాలి. విశ్రాంతి దినమప్పుడు అంటే విశ్రాంతి పొందటం కాదు, విశ్రాంతి దినమప్పుడు కూడా దేవుడు తన కార్యాలు చేస్తున్నాడు. కానీ ఏ కార్యాలో మనకు అర్థం అవ్వాలా? ప్రవక్త చాలా మర్మంగా దీన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ప్రారంభము నుంచే దేవుడు 7వ దినాన్ని మర్మంగా ఉంచాడు. ఎవ్వరు పని చేయకూడదు, నేను మాత్రమే చేస్తా. ఎందుకు దాన్ని మర్మంగా ఉంచాడు? అసలు 7 ఎందుకు విశ్రాంతి అవ్వాలి? విశ్రాంతి అంటే సైలెంట్గా ఇంట్లో కూర్చోటమా? కట్టెలిగికుండా ఉంటాం, మంట పెట్టకుండా ఉంటాం. ఏదో ఒకడు చూపిస్తున్నాడు ఆయన, ఏదో దేవుడు ప్రజలకి కనపరుస్తున్నాడు, కానీ అర్థం కావటం లేదు. అది ఏదో చూపించడం వరకు ఇష్టపడుతున్నాడు, కానీ అది మర్మంగా దాచిపెట్టబడి ఉంది. అది ఆమేన్. చూడండి, ఈ అమ్మాయికి ఇవ్వండి కొద్దిగా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ 7వ ముద్ర, ఈ 7వ దినము విశ్రాంతి దినం అప్పుడు మన బైబిల్ చూసామంటే ఒక్కసారి నాతో పాటు తిని మనం చూసి ముందుకెళ్దాము. ఒక్కసారి నాతో కలిసి మీరు దాన్ని చూసినట్లయితే నా అంశం దరిదాపుగా మొత్తం దాంట్లోనే ఉంది కాబట్టి చూస్తే మనకు కొద్ది క్లారిటీ వస్తుంది ప్రియులారా. చూడండి, 1:26లో దేవుడు తన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమన్నాడు. ఆమె మొదటి అధ్యాయంలోనే ఆదామును దేవుడు సృష్టించాడు. సృష్టించిన వ్యక్తిని ఎవడూ పడేయలేడు, సృష్టించబడిన వాడిని ఎవడూ పడేయలేడు. మరలా చెప్తున్నా వినండి, సృష్టించబడిన వాడిని ఎవడూ పడేయలేడు. నిర్మాణం జరిగినప్పుడే ఏదన్నా జరగాల. 2వ అధ్యాయంలో అంటే విశ్రాంతిలో ఏదో దేవుడు ఒకటి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు 2:7లో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి ఆమేన్. స్పిరిట్ అనేది సృష్టించబడుట, మట్టిలో నుండి నిర్మించుట. ఆదాము సృష్టించబడినవాడు, అలాగే నిర్మించబడినవాడు, 2 ఉన్నాయి ఆదాంలో. ఆమేన్.
నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. ఆమేన్. ఆ తర్వాత చూడండి, దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆమేన్. ఏం చేస్తున్నాడు? ఇష్టమైన భూమిని సిద్ధపరుస్తున్నాడు. వద్దు, నా మాట మీరు పట్టుకోవాలి. విశ్రాంతిలో దేవుడు మౌనంగా ఉండుట కాదు, విశ్రాంతిలో ఒక పని చేస్తున్నాడు, కానీ దానికి విశ్రాంతి అని పేరు పెట్టాడు. 7వ ముద్ర అది చాలా మర్మం అని అంటున్నాడు బయటికి కావాలని. 7th ఇట్ ఇస్ అ మిస్టరీ, ఇట్స్ నాట్ ద పబ్లిక్ షో, ఇట్స్ నాట్ ఆల్ అంటున్నాడు బయటికి ఊరికే. బయటికి దాన్ని పెద్దగా చేస్తున్నాడు. పెద్దది సబ్బాతు దినం అంటే ఏమనుకుంటున్నారు? విశ్రాంతి దినము అంటున్నాడు. కానీ దేవుడి కార్యాలన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. పట్టుకోవాలి నా మాట మీరు. బయటికేమో దాన్ని చాలా కంజెక్టెడ్గా 6 దినములు మీరు పంట పండించవచ్చు, మన్నా 6 దినములు పడుతుంది, కానీ 7వ దినం పడదు. మీరు మన్నా తినాలంటే 6వ దినమందే మీరు 7వ దినం కొరకు కూర్చుకోవాలి. 7వ దినమంది ఆకాశం నుంచి మన్నా కురవదు, అది విశ్రాంతి దినం అనేవాడు. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు 6వ దినమందే 7వ దినం కొరకు కూడా మన్నాను కూర్చుకునేవాళ్ళు. 2 రోజులకి వాళ్ళు మన్నా పెట్టుకునేవాళ్ళు. ఎందుకు? 7వ దినమందు చాలా స్ట్రిక్ట్ అనమాట. వింటున్నారా? వెరీ స్ట్రిక్టెడ్, చాలా స్ట్రిక్ట్గా ఆయన 7వ దినమును పాటిస్తున్నాడు ఆయన. కానీ మర్మంగా ఏం చేస్తున్నాడంటే 7వ దినమందే తన కుమారుని నిర్మిస్తున్నాడు ఆయన. తనకిష్టమైన భూమిని తయారు చేస్తున్నాడు. ఏదేను అంటే నూతన యెరూషలేముకు సాదృశ్యం. 7వ దినమందు విశ్రాంతిలో, గమనించాలి, విశ్రాంతిలో ఆయన ఏదేని నిర్మించాడు. నరుడికి కావలసిన సమస్త వాటిని ఆయన సృష్టించి ఆదామును ఏదేని తోటలో పెట్టాడు. హల్లెలూయ. ఆ విశ్రాంతిలోనే ఆదాములో నుండి అవ్వను బయటికి తీశాడు. అర్థమైంది నా మాట మీకు? ఆ విశ్రాంతిలోనే ఆదాములో నుండి అవ్వను బయటికి తీస్తున్నాడు ఆయన. హల్లెలూయ. అందుకే చూడండి, విశ్రాంతి అని ఉంది, కానీ అది ఎన్ని దినములో అక్కడ రాయిలా. పేతురు పత్రికలో 1 దినము 1000 సంవత్సరాలని ఉన్నది, కానీ ఆయన ఎక్కడా విశ్రాంతి తీసుకున్నాడు? విశ్రాంతి ముగిసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా నా క్రియేషన్ అంటలా ఆయన. ఓకే, నా విశ్రాంతి కంప్లీట్ అయిపోయింది, నౌ ఐ బిగాన్ టు డూ సంథింగ్ హియర్, నేనేదో ఇప్పుడు చేయడానికి ఇష్టపడుతున్నానని ఆయన మరలా భూమి మీదకి వచ్చి నరుని తీసుకొని, ఆదాముని తీసుకొని, మట్టి తీసుకొని ఆయన తయారు చేయడం లేదు ఆయన. మీరు జాగ్రత్త చదవండి. 6 దినములు గడిచిన తర్వాత 7వ దినమందు విశ్రాంతి పొందుతున్నాడు. ఆ విశ్రాంతిలో దేవుడు ఒక మర్మము ద్వారా ఒక కార్యం జరిగిస్తున్నాడు ఆయన. అందుకే చూడండి, 7వ దినమందు 6వ దినమందు ఆదాము సృష్టించబడ్డాడు, కానీ ఎటువంటి అధికారం లేకుండా ఉన్నాడు. అధికారం ఉంది, కానీ పెత్తనము చేయలేడు. దేన్ని పరిపాలించలేడు. ఎందుకంటే స్పిరిట్ ఫామ్గా ఉన్నప్పుడు దేన్ని తాకలేడు, దేన్ని తినలేడు, దేన్ని ముట్టలేడు, దేని మీద అధికారం చలాయించలేడు. 6 ముద్రలో పెత్తనము లేదు, 6 ముద్రలలో అధికారం లేదు. ఆమేన్. కానీ 7వ దినము ఎప్పుడైతే వచ్చిందో ఆదాము పెత్తనం చేస్తున్నాడు. ఇప్పుడు ఆదాము కుమారస్థానంలో ఇప్పుడు నిలబడుతున్నాడు, దేవుడిలాగా నిలబడుతున్నాడు. ఆదాము పలిగితే చెట్టు ఇక్కడి నుంచి పెకిలింపడి సముద్రంలో పడుతుంది. కొండ ఇక్కడి నుంచి కదలంటే కొండ కదులుతుంది. ఆదాము నీటి మీద నడుస్తున్నాడు. ఆదాము సృష్టిని గద్దిస్తున్నాడు. ఆదాము సింహాన్ని పిలుస్తున్నాడు. ఆమేన్. ప్రతిదీ కూడా 7వ దినమందు విశ్రాంతిలో కుమారుడు తన స్థానంలో నిలబడి సమస్తాన్ని గద్దిస్తూ అధికారాన్ని చాలా ఇస్తున్నాడు. 7th సీల్ 7వ దినమందు 7వ ముద్ర తెరవబడిన తర్వాత మాత్రమే నీకు అధికారం ఇవ్వబడుతుంది. అందుకే ప్రవక్త అంటాడు, ఎలాగైతే దేవుడు 6 దినములు చేసిన తర్వాత మంచి 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 అన్నాడో, సాతాను ఏదైనా వర్తమానంలో ప్రవక్త అంటాడు, సాతాను ఏదైనాలో వీడు కూడా అంట ఈ 6 సంవత్సరాలకి చేసిన తర్వాత దేవుడు చేసిన ప్రతి దానికి ఆపోజిట్గా చెడ్డ. ప్రవక్త అంటాడు, ఆయన 6 దినములలో విత్తనములు ఇచ్చే చెట్టు మాత్రమే చేశాడంట. ప్రతి చెట్టు కూడా విత్తనములు మాత్రమే కలిగి ఉందంట. కానీ ఇప్పుడు అంటాడు, మీరు చూడండి, ఏ చెట్టుకి వెళ్ళినా సీడ్లెస్ ఫ్రూట్స్. సంఘాలలో కూడా
సీడ్లెస్ బిలీవర్స్. నిజానికి ఆయన ఉద్దేశం ఏంటి? సీడ్ బిలీవర్స్. కానీ ఇప్పుడు సీడ్లెస్ బిలీవర్స్. మగోడు కుడితే సీడ్ పడిద్దా? ఆడది కుడితే సీడ్ పడిద్దా? ఆడ మగ కలిస్తే సీడ్ పడిద్ది. కానీ సొదొమ పరిస్థితి ఏంటి? సోడమ కండిషన్ ఇది. ఈ సొదొమ పరిస్థితి అంటేనే మగవాడిని కుడితే విత్తనాలు పడవు, ఆడది కుడితే విత్తనం పడదు. అంటే వరములతో విత్తనాలు పడవు. వాక్యము లేని సంఘములలో వరాలు ఉన్నాయి, భాషలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, కానీ విత్తనం ఉండదు. సంఘం అంటే స్త్రీకి సాదృశ్యం. బోధిస్తున్నవాడు విత్తనం లేకుండా బోధిస్తే ఈయన కూడా స్త్రీయే, సంఘము స్త్రీయే. స్త్రీ కలుసుకుంటే గర్భంలో బిడ్డ ఉండడు. వరములు సంఘము కూడుకుంటే గర్భము రాదు ప్రియులారా. ఆమేన్. పురుషుడు కూడుకుంటే గర్భంలో విత్తనం పడదు. కానీ స్త్రీ ఉండాలి, పురుషుడు ఉండాలి, విత్తనం వేసేవాడు ఉండాలి, విత్తనముకు తగిన భూమి ఉండాలి. సరైన విత్తనం ఉండాలి. అక్కడ పురుషుడు ఉండాలి, అక్కడ స్త్రీ ఉండాలి. పురుషుడు విత్తనం వేసేటప్పుడు సరైన భూమి కానీ స్త్రీగా లేకపోతే అక్కడ విత్తనం వేసిన ఉపయోగం ఉండదు. కొద్ది జాగ్రత్తగా నా మాటలు గమనిస్తాను మీరు. నేను కొద్దిగా ముందుకు తీసుకెళ్తాను అంశాన్ని. హల్లెలూయా. 7th డే ఇస్ అ మిస్టరీ. 7th డే ఈజ్ ఈక్వల్ టు 7th సీల్. 8లో దేవుడు 7వ ముద్ర నిప్పుతున్నాడు. ఆమేన్. విశ్రాంతి అయిన నిత్యత్వమైన దేవుడు. బోయాజ్ అని నిత్యత్వము 8 అని 7వ ముద్ర నిప్పుతున్నాడు. నాతో పాటు ఒక లేఖనం తీయండి, మనం ముందుకెళ్దాం చూసుకొని. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా చూడండి, కొన్ని లేఖనాలు మనం చూద్దాం ప్రియులారా. ఆమేన్. ఇక్కడే ఉన్నారు అందరూ కూడా. ఆమేన్. మీరందరూ ఇక్కడే ఉన్నట్లయితే మనం కొద్దిగా ముందుకెళ్దాము. నేను జస్ట్ ఇప్పుడే దాన్ని రాసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, కనబడలేదు. ఓకే, ఆదికాండము చూడండి నాతో కలిసి. ఆదికాండములో మనం గమనించినప్పుడు ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు నాతో కలిసి ఇంగ్లీష్ కూడా తీయండి, పర్లేదు. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. అంశం చాలా ఉంది ప్రియులారా, చాలా పెద్ద అంశము. కొద్దిగా మనము ఫాస్ట్గా ముందుకెళ్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనము. ఇంగ్లీష్ చదవండి ఎవరన్నా ఉన్నట్లయితే. And the ark rested in the 7th month. And the ark rested in the 7th month. On the 17th day of the month. Upon the mountains of Ararat. Ararat. కొద్ది జాగ్రత్తగా వినండి. నేను దీని గురించి 8వ అధ్యాయం గురించి మాట్లాడాను. ఆమేన్. 8వ అధ్యాయములో కొత్త ప్రపంచంలోనికి వాళ్ళు ప్రవేశపెట్టబడ్డారు. ఓకేనా. 8:4 మనం చూసినప్పుడు 7వ నెలలో ఆర్క్ రెస్టెడ్, నావ విశ్రాంతి పొందిందంట. ఆర్క్ రెస్టెడ్ ఇన్ ద 7th month. 7వ ముద్రలో విశ్రాంతి నావ పొందింది. ఆమేన్. విశ్రాంతి 7వ దినములో ఉన్నది. ఆమేన్. నా మాట మీకు అర్థమైందా? విశ్రాంతి దినము 7వ నెలలో ఉన్నది. ఆర్క్ రెస్టెడ్ ఇన్ ద 7th month అని రాయబడింది అక్కడ. ఆమేన్. ఏదో పర్పస్గా దేవుడు ప్రారంభం నుంచి దాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. ప్రారంభం నుండి కూడా. ఆమేన్. ప్రారంభం నుండి కూడా దేవుడు ఏదో ఒక ప్రణాళికతోనే ఆ 7వ దినాన్ని మర్మంగా పెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆమేన్.
మరో లేఖనం చూద్దాం, చూడండి. 7వ దినమందు దేవుడు అనేక కట్టడలు ఏర్పాటు చేశాడు. ఆమె మనం చూసాము. 7వ విశ్రాంతప్పుడే ఆదాము తన అధికారాన్ని చాలా ఇస్తున్నాడు, పెత్తందారుడుగా నిలబడుతున్నాడు. 7th సీల్ ఓపెన్ చేయబడిన తర్వాత విశ్రాంతప్పుడు దేవుడు తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండము 35వ అధ్యాయము, సంఖ్యాకాండము 35వ అధ్యాయం 15వ వచనం చూడండి. సంఖ్యాకాండం 35:15. పొరపాటున ఒకను చంపిన ఎవడైనాను, పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ 6 పురములు ఇజ్రాయేలునకు పరదేశులను, ఆ 6 పురములు ఇజ్రాయేలులకు పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండును. చూడండి, మనకు తెలుసు ఇజ్రాయేలీలో ఒక చిన్న గొడవ ఏమైనా అయినట్లయితే ఒక వ్యక్తిని చంపడానికి వచ్చినప్పుడు కొన్ని ఆశ్రయపురాలు ఏర్పాటు చేసేవాళ్ళు. చంపిన వాడు ఎక్కడన్నా దాక్కుంటే కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయబడతాయి. ఆ ప్రాంతంలో దాక్కున్నంతసేపు ఎవడు ఆ వ్యక్తిని చంపకూడదు. ఆ ప్రాంతంలో దాక్కున్నంతసేపు శత్రువు ఆ ప్రాంతానికి రాకూడదు. అది ఒక ఆజ్ఞ, దేవుడు ఇజ్రాయేల్కి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ అది. ఆమేన్. ఈ ఆశ్రయపురాలు ఎన్ని ఆశ్రయపురాలను బైబిల్ సెలవిస్తున్నది? 6 ఆశ్రయపురాలు. ఎన్ని ఆశ్రయపురాలు ప్రియులారా? 6 ఆశ్రయపురాలు ఆయన ఇజ్రాయేల్ యొక్క భద్రత కొరకు ఏర్పాటు చేశాడు, ఆశ్రయ దుర్గము కొరకు. ఆమేన్. అయితే మరి ఇంకో లేఖనం తిన్నాతో కలిసి మరో లేఖనం చూద్దాం. మనము కొద్దిగా ఓపిక పట్టి మీరు ఉన్నట్లయితే నిదానంగా మనము అంశంలోకి వెళ్దాం. ఓకేనా? కీర్తనలు 94:22 తిని పిల్లారా. కీర్తనలు 94:22. దేవుడు మనకి కృప చూపించునుగాక. అంశము మరి త్వరగా అవునుగాక. యెహోవా నాకు ఎత్తైన కోట, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఇంకా ఆపండి. ఇక్కడ దావీదు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆశ్రయపురాలు ఉన్నాయి. దావీదు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆశ్రయపురాలు దావీదున్న దేశంలో ఉన్నాయి. సౌలు తరుగుతున్నప్పుడు, శత్రువులు తరుగుతున్నప్పుడు దావీదు నిశ్చయంగా వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కోవచ్చు. 6 ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 6 ఆశ్రయపురాలు ఉన్నాయి, 6 ముద్రలు ఉన్నాయి, 6 దినములు ఉన్నాయి, 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. కానీ దావీదు గమనిస్తుంది ఏంటంటే, నా ఆశ్రయపురము నా దేశంలో లేదు. నీవు నాకు ఇచ్చిన ఆశ్రయపురాలు పరిపూర్ణమైన భద్రతగా నాకు లేవు ప్రభువా. కానీ ఆ ఆశ్రయపురమును ఏర్పాటు చేసిన వాడు నా ఆశ్రయపురమని దావీదు గుర్తుపట్టాడు. ఆమేన్. అంటే ఎవరైతే ఒక ముద్రను ఇస్తున్నాడో ఆయన నిజమైన ముద్ర. మీకు అర్థమైందా? కొత్తగా ఆయన ఒకటి విప్పేది కాదు ప్రియులారా, ఒకటి దేవుడు ఏర్పాటు చేసేది కాదు. ఆశ్రయపురములు పెడుతుంది ఆయనే. కానీ దేవుడు గమనిస్తున్నాడు, ఎవడు వీటిలో దాక్కుంటాడు, ఎవడు నాలో దాక్కుంటాడు, ఎవడు 6 ఎవరులు చూస్తాడు, ఎవడు బోయాజును చూస్తాడు. చూడాల్సింది గిఫ్ట్ని కాదు, చూడాల్సింది గిఫ్టర్ని. చూడాల్సింది బహుమానం కాదు, చూడాల్సింది ఎవరును కాదు, చూడాల్సింది ఆశ్రయపురాలు కాదు, అసలు ఎవరిస్తున్నారో చూడు. ఆయనే ముద్ర. ఆమేన్. అంటే 7వ వాడు ఎవడో కాదు, 6 పురాలు అయితే 7వ పురమే ప్రభువైన యేసుక్రీస్తు. 7వ ఆశ్రయపురం ఆయన. 6 ఆశ్రయపురాలు తాత్కాలికమైన ఆశ్రయపురాలు అయితే 7వ ఆశ్రయపురమే దావీదు గమనిస్తున్నాడు. ఓ ప్రభువా, నీవే నా దాగుచోటు ప్రభువా, నీవే నా పర్రశాల ప్రభువా. ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, కీర్తన 27వ అధ్యాయం తీసుకొని ర్యాప్చర్లో మాట్లాడతాడు ఆయన. ర్యాప్చర్ అధ్యాయం అని చూసుకుంటాడు. అంటే రేపన్నాక భూలోక ఆశ్రయపురాలు లేవు. భూలోకములో ఉన్న తాత్కాలికమైన ఆశ్రయపురాలు రేపన్నా కూలిపోతాయి. కానీ ఒక ముద్ర ఉన్నది, 7వ ముద్ర ఉంది, 7వ ఆశ్రయపురం ఉంది.
ఎల్లప్పుడూ నేను భద్రంగా దాచిపెట్టే ముద్ర 7వ ఆశ్రయపురము. ఆమేన్, హల్లెలూయా. కొద్ది ముందుకెళ్దాం ప్రియులారా, ఓకేనా? గమనించండి, ఈ 7వ దినము చాలా ప్రత్యేకమైన దినము, విశ్రాంతి దినం, అది సబ్బాతు దినం. అది ఒక కట్టి కూడా ఎవరు వెలిగించకూడదు, ఏ పని కూడా విశ్రాంతి తిన్నప్పుడు ఎవడు ఏమీ చేయకూడదు, అందరూ మౌనంగా ఉండాలి ఇంట్లో కూర్చొని అంతే. ఏ పని చేసినా ఆఖరికి భూమి అయినా సరే 6 సంవత్సరాల పాటు భూమిని దున్నొచ్చు, కానీ 7వ సంవత్సరం మాత్రం భూమిని అలాగే వదిలిపెట్టాలా. ఎవరో పేదలు, ఆ చిన్న చిన్న ప్రజలు, మరి పేదవాళ్ళు వచ్చి అక్కడ పెరుగుతున్న మరి కోత కోసిన తర్వాత పడిపోయిన ఎవలను వాళ్ళు ఏరుకొని తింటూ ఉంటారు. 6 సంవత్సరాలు మాత్రమే భూమిని పండించుకోవచ్చు, కానీ 7వ సంవత్సరం మాత్రం రెస్ట్ అన్నమాట. ప్రవక్త అంటాడు, చిగురించడానికి మునుపు మొదటగా నీ జీవితం ఎండిపోవాలంటాడు. 8వ దినము మరలా నీకు ప్రత్యక్షం అవ్వాలంటే, అంటే నీకు మరలా మొదటి దినము రావాలంటే నీవు 7లో మొదటగా ఎండిపోవాలన్నాడు ఆయన. భూమి పరిపూర్ణంగా ఎండిపోయినప్పుడు, పేట్లు వచ్చినప్పుడు, పగిలిపోయినప్పుడు, నీరు లేకుండా ఎండిపోతున్నప్పుడు, వ్యవసాయకులు లేకుండా మరి భూమి మొత్తం ఎండిపోతున్నప్పుడు అది ఎలా ఉంటుంది? ఆనందిస్తుంటుందా? ప్రవక్త అన్నది మానవుడు జీవితం అన్నాడు. అది మానవుడి జీవితము ఫలించడానికి మునుపు ఎండిపోతుంది అన్నాడు ఆయన. యోబు జీవితం పరిపూర్ణంగా ఎండిపోయింది, దేవుడే వదిలిపెట్టాడు, ఎండిపో అన్నాడు. మొక్క పరిపూర్ణంగా ఎండిపోయింది, కానీ జీవం మాత్రం పోరలా ఆ భూమిలో. మరలా వ్యవసాయకుడు వచ్చి ఒక్కసారి మరి ఆ చేతిలో మరి దాన్ని తీసుకొని, గుణపం తీసుకొని మరలా దాన్ని త్రవ్వటం ప్రారంభించినప్పుడు, ఆమేన్, మరలా ఒక మిషన్ తెప్పించి మరలా దాన్ని అలాగ జల్లెడ పడుతున్నప్పుడు, హల్లెలూయా, ఏమవుతుంది? ఎండిపోయిన భూమి మరలా చిగురించడం ప్రారంభిస్తుంది. మనకు తెలుసు, 1 సంవత్సరం పాటు భూమి కానీ ఎండిపోయిందంటే ఇది వరకు పండిన పంట కన్నా మరెక్కువ పండుతుంది. అది ఆఫ్టర్ రెస్టింగ్, తెలుసు కదా మీకు. విశ్రాంతి పొందిన తర్వాత భూమిలో మరలా మన విత్తనం నాటి వ్యవసాయం చేశామంటే ఇది వరకు ఇచ్చిన పంట కన్నా ఇప్పుడు మరి ఎక్కువ ఇస్తుంది. అది సాఫీగా వెళితే అది పండదు, తక్కువే పండిద్ది. కానీ దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత అది డౌన్ అయిపోయింది. ఎట్లా? 7వ సంవత్సరం మందు పరిపూర్ణంగా అది డల్ అయిపోయింది. ఎట్లా? మరలా 1కి వెళ్ళినప్పుడు, 8లోకి వెళ్ళినప్పుడు అది మరలా ఇలా పైకి లేస్తుంది. రిస్టోరేషన్ సాధారణమైన పునరుద్ధరణ కాదు, మునిపెన్నడూ లేని ఆశీర్వాదం దేవుడు మరలా ఇవ్వబోతున్నాడు. విత్ ఇంట్రెస్ట్తో ఇస్తాడు ఆయన. తీసేది ఆయనే, విత్ ఇంట్రెస్ట్తో ఇచ్చేది కూడా ఆయనే. మీరు చూసారు కదా, ఈవాన్స్ కారు పోయినప్పుడు ప్రవక్త అంటాడు, ఈవాన్స్ కారు పోయిందంట, పరిశుద్ధాత్మ దరిదాపుగా కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారంట. ఈవాన్స్ ఎవరు? దొంగ. వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ వాడికన్నా వేగంగా వెళ్ళిందన్నాడు ఆయన. వాడంత వేగంగా అయితే రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడో, పరిశుద్ధాత్మ అంతకన్నా వేగంగా వెళ్ళాడంట. వెళ్ళి వాడిని మొత్తాడంట, తిప్పురా బండి అన్నాడంట. ప్రవక్త అంటాడు, హాఫ్ ట్యాంక్ అయిపోయిందంట వాడి ప్రయాణంలో. కానీ ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, పాపం ఆదివారంకి ఒకసారి ఈవాన్స్ బ్రదరు 1700 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తాడు. ప్రభువా, నీకు తెలుసు అతని హృదయం ఏంటో. 1700 కిలోమీటర్ ప్రయాణం చేస్తాడు. ప్రభువా, ఎంత ప్రయాసపడితే అంత డబ్బు రావాలి, ఎంత త్యాగం ఉంటే ఈ కూటానికి అంత విలువ పెట్టి వచ్చాడు ప్రభు అని ప్రార్థించాడంట. ప్రార్థన చేస్తే వాడికి ఏమైందో దొంగకు తెలియదు, కానీ జేబులో డబ్బులు మొత్తం తీసి ఈవాన్స్ కారికి ఫుల్ ట్యాంక్ పట్టించిందంట. విత్ ఇంట్రెస్ట్తో ఇస్తాడు ఆయన. ఈవాన్స్ దగ్గరికి వచ్చేసరికి బండి ఫుల్ ట్యాంకుతో ఉందంట. ఈవాన్స్ అంటాడు, బ్రదర్ బిల్లీ, నిజానికి నా కారులో ఉంది హాఫ్ ట్యాంకే. ఇట్ట ఇంజిన్ తిప్పగానే ముళ్ళంతా పైకి వెళ్ళిందంట, ఫుల్ ట్యాంక్ అయిందంట. పరిశుద్ధాత్ముడు అంటాడు, విత్ ఇంట్రెస్ట్తో ఇచ్చా ఈవెంట్స్కి అన్నాడు. దేవుడు కోల్పోయిన సమస్తాన్ని అలాగే చూస్తూ ఉన్నాడు ఆయన. పరిస్థితి పెట్టేది ఆయనే, నీకు మరలా ఇంట్రెస్ట్ ఇచ్చేది కూడా ఆయనే. ఆ మనుషుడు ఉన్నది లాగేసుకుంటాడు, కానీ దేవుడు ఉన్నది లాక్కో నీకు ఇంట్రెస్ట్తో పాటిస్తాడు. ఇచ్చాడా యోబుకి? 7 మంది కుమారులు, 3 పిల్లలు అక్కడితో వదిలిపెట్టాడా? ఆహా, డబల్ బ్లెస్సింగ్.
తీసింది నేనే, మరలా ఇచ్చేది కూడా నేనే. విత్ ఇంట్రెస్ట్, వడ్డీతో పాటు చెల్లిస్తానని మీకు. మన దేవుడు సాధారణమైన దేవుడు కాదు, ఆయన వడ్డీతో పాటు చెల్లించే దేవుడు ఆయన. గమనించండి, ఈ 7వ దినం ప్రియులారా మర్మంగా దాచుకుంటూ వచ్చాడు ఆయన. మోషే కట్టడల ద్వారా ప్రతి ఇజ్రాయేలీయుడు ఆ 7వ దినమందు ఏమీ చేయకుండా మౌనంగా ఉండాలా. సబ్బాతు దినం వచ్చిందంటే వాళ్ళు ఎక్కడికి కదలకూడదు, సైలెంట్గా ఇంట్లో కూర్చోవాలా. ఆమేన్. ఇలాగే వాళ్ళందరూ పాటిస్తూ ఉండగా ఈ 7వ దినాన్ని గట్టిగా పట్టుకొని మనం చూస్తాం. సంఘశాఖలు కూడా సబ్బాతు దినం అంటూ ఉంటారు. 7వ దినం అంటే విశ్రాంతి దినము, అది శనివారమే ప్రార్థన పెట్టాలా అంటారు వాళ్ళు. ఆమేన్. అయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే 7వ దినమందు మన్నా కూడా పడదు ఆకాశం నుంచి. నిజానికి ఇజ్రాయేల్ ప్రజలకు ఆకాశం నుంచి మన్నా కూడా పడదు, అంటే ఏమి తినకూడదని అర్థం. కానీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఉద్దేశపూర్వకముగా, మీరు బైబిల్ మొత్తం చదవండి, ఆ 4 సువార్తలు మీరు బాగా చదివారంటే ఆయన చేసిన ప్రతి పని కూడా 7వ దినమే. 6 దినాలు ఇదివరకు ఏంటంటే 6 దినాలు పనిచేసేవాడు. ఎవరికి? ఇజ్రాయేలీలకి. మీరు 6 దినాలు పని చేయాలి, 7వ దినం మౌనంగా ఉండాలనేవాడు. ఈయన ట్రెండ్ మార్చి అప్పుడు దాకా మర్మంగా వచ్చిన ఈయన మర్మాన్ని బయలుపరిచి 6 దినాలు మౌనంగా ఉంటాడంట. 7వ దినమ తండ్రి చెప్తాడంట, ఆ ప్రాంతానికి వెళ్ళి అంటాడంట, ఆ కోనేటి వాగు దగ్గరికి వెళ్ళేవాడంట, కుష్ఠరోగిని స్వస్థపరిచేవాడంట. మీరు చూడండి, ప్రతి స్వస్థత కూడా 7వ దినమందే చేశాడు ఆయన. గుడ్డివాడి కన్నులు 7వ దినమందే, చెవిటివాడికి వచ్చిన స్వస్థత 7వ దినమందే, ప్రతి అనారోగ్యాన్ని తొలగించింది 7వ దినమంది ఆయన. అంటే దేవుడు ప్రారంభములో 7వ దినమందు కోల్పోయిన దానిని మరలా 7వ దినమందే ఆయన రిస్టోర్ చేస్తున్నాడు. ఆయన ఏదో పర్పస్. గమనించండి, ఆయన మొదటి రాకడలో ఒక ఉద్దేశపూర్వకంగా కదలాడుతున్నాడు ఆయన. వీళ్ళేమనుకుంటున్నారు? సబ్బాతు అంటున్నారు. సబ్బాతు వాస్తవమే, కానీ నా గొర్రె మరణిస్తుంది కదా. హల్లెలూయా. మనుష్యుడు ద్వారా కడపటి ఆదాము మరలా 7వ దినమందే కార్యములు చేస్తున్నాడు. ఈ మట్టి దేహంలోకి వచ్చే మరలా పొజిషన్ తీసుకొని, కుమారుడు స్థానం తీసుకొని ఆ నీటి మీద నడుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. 7th డే 7వ దినమందే తన కార్యాలు జరిగిస్తున్నాడు ఆయన. అందుకే అక్కడున్న శిష్యులందరికీ కూడా వ్యత్యాసంగా ఉంది. పరిసయ్యులు అంటారు, ప్రభువా ఈరోజు సబ్బాతు, కానీ మీ శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా? సబ్బాతు దినం అప్పుడే మొక్కజొన్న కంకిని ఇరుచుకొని వాళ్ళు తింటున్నారంట. ఎప్పుడు తింటున్నారంట? సబ్బాతు దినం అప్పుడే, విశ్రాంతి దినం అప్పుడే తినకూడదైతే ఆ రోజే పర్పస్ని మొక్కజొన్న కంకిలు ఇరుచుకొని చక్కగా తినుకుంటూ వెళ్తున్నారంట. వాళ్ళు అంటారు, ఏంటై మీ వాళ్ళు ఇట్టు చేస్తున్నారంటే ఆయన అంటాడు, పెండి కుమారుడు ఇంటనుండగా ఉపవాసం ఏంటి అంటాడు ఆయన. విశ్రాంతి దినం పెట్టింది మనుషుల కొరకు, కానీ మనుషులు దీని కొరకు లేదంటాడు ఆయన. ఆమేన్. మిస్టరీ, ద 7th సీల్, 7th డే మిస్టరీ దేవుడు రివీల్ చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. గమనిస్తున్నారా నా మాట? చూడండి, ప్రతి వచనములో దేవుడు చేసిన ప్రతి కార్యమూర్తి కూడా 7th డే సబ్బాతు అని ఉంటుంది. ఏదో పర్పస్లీ చేయట్లేదు ఆయన. అంటే కావాలని వ్యతిరేకంగా ఉండాలని చేయటం లేదు. ప్రారంభంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమేన్. ప్రారంభంలో ఆయన ఒక ఉద్దేశంతో కార్యాలు చేశాడు. దానిని మేనిఫెస్టేషన్గా ఆయన మర్మంగా దాచిపెట్టిన సమస్తాన్ని విప్పుకుంటూ ఆయన భూమి మీదకి వచ్చి ఆ 7వ దినమందే కార్యాలు చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లారా? అందుకే చూడండి, 6 సంఘ కాలములలో మౌనంగా ఉన్నాడు. 6లో ఆయన రాటల్లా. ఎందుకంటే 7 రావాలా, విశ్రాంతి రావాలా. చాలామంది అంటారు 7 వచ్చింది, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు 7 అంటే వేళ్ళ పరిపాలన. అట్ట కాదు, నీకు తెలియదు అనుకుంటా. 7లో అది మాత్రమే లేదు. 7 మిలీనియం మాత్రమే కాదు, 7 ప్రభు దినము. ప్రభు దినం అంటే కేవలం మిలీనియం కాదు మాట్లాడుతుంది బైబిలు. విశ్రాంతిలో కుమారులు వస్తున్నారు. విశ్రాంతిలోనే ఆదాము వచ్చాడు. విశ్రాంతిలోనే మరలా బిలియం బ్రానమ్ అనే ఆదాము వచ్చాడు.
ఈ విశ్రాంతిలోనే దేవుని కుమారులకు ప్రత్యక్ష జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఎలాగైతే 7వ దినమంది విశ్రాంతి అప్పుడే ఆదాము అధికారం చలాయించాడో, మరలా ఇదే 7వ దినమంది విశ్రాంతి అప్పుడే తన వధువు పెత్తనం చలాయిస్తుంది ఇప్పుడు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఆయన అనుకున్న సరైన ప్లాన్ ఇప్పుడే వ్యక్తపరచబడుతుంది ప్రియులారా. ఆయన మనస్సులో ఊహించిన సరైన కార్యములన్నీ కూడా, మర్మంగా దాచిపెట్టబడిన ప్రతి సంగతి కూడా ఇప్పుడే బయలుపరచబడతా ఉన్నాయి. ఆమేన్. వధువులో చేయాలనుకున్న సమస్త కార్యాలు ఇప్పుడే ఉనికిలోకి వస్తున్నాయి. అందుకే ప్రవక్త అంటాడు, 7th seal ఈజ్ నాట్ అ పబ్లిక్ షో బట్ ఇట్ ఈస్ ద ఇండివిడ్యువల్ ఎఫైర్. ఆదాముని ఎలా చేశాడో ఆదాముకే తెలియదు. ఆమేన్. అందుకే దావీదు అంటాడు, నీవు నన్ను రూపిస్తున్న కార్యములను నా జన్మ నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఎంత భయంకరంగా ఉంది ప్రభువా అంటాడు. అంటాడు ఆ మాట. ఆ జన్మను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంట, ఆయన కళ్ళు పెడుతున్నప్పుడు, ముక్కును పెడుతున్నప్పుడు, పెదాలు పెడుతున్నప్పుడు, అంటే మనిషి సహాయం లేకుండా ఒక లేఖనం తిండి నేను ఇక షార్ట్ పిక్గా ముగిస్తాను. నేను ఒక్కటి చెప్పి, ఓకేనా? మీరు సంతోషంగా ఉన్నారా? ఆదివారం కొనసాగిస్తానని మీరు టెన్షన్ పడద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషపడద్దు, మీరు సంతోషపడద్దు, ఇంకా ఉంది మనకి, ఓకేనా? ఒక 20 minutes పిల్లారా, 20 minutes అని ముగిస్తాను నేను. ఆమేన్. ఆదివారం కొనసాగిస్తానండి. అయిపోయిందనుకొని వెంటనే మీరు ముఖములలో చిరునవ్వు ఉంచుకోవద్దు. దేవుడు నిశ్చయముగా మనకు ఆ ప్రేరేపణ ఇచ్చే కొలదే మనం ముందుకెళ్దాం. ఎంత ఆలస్యమైతే అంత ఆలస్యం అవుతుంది. చూడండి, లూకా సువార్త అనుకుంటా పిల్లారా, లూకా సువార్త 'ఆయన ఒక మాట మాట్లాడతాడు. దేవుని రాజ్యం గురించి ఒక మర్మాన్ని ఆయన మాట్లాడుతూ, ఆయన దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ అది ఎలా పెరుగుతుందో కూడా, ఆ విత్తనము ఎలా ఎదుగుతుందో అది ఎవరికీ తెలియదు. అది మార్క్ కానీ లూకా కానీ దాంట్లో ఉంటుంది అది. ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి చూడండి. మార్కు సువార్త 24వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చూద్దాం. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి పగళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొలుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్టే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును ఏంటి మాట్లాడుతుంది? ఫర్ ద ఎర్త్ బ్రింగెత్. చూస్తున్నారా నా మాట? మీరు వింటున్నారా? ఎర్త్ బ్రింగెత్. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించెను. పంట పండినప్పుడు కోయినని చెప్పాను. ప్రైజ్ లార్డ్. పంట పండినప్పుడు, పంట పండేదాకా ఎలా ఎదుగుతుందో ఎవరికీ తెలియట్లేదు. అది జన్మ గురించి అది మాట్లాడబడుతుంది. 7వ ముద్ర గురించిన లేఖనం అది, పారబుల్. అది నిజమైన గర్భంలో విత్తనం పడిన తర్వాత
దానికి మందు కొట్టానా లేదా చూడాల్సిన అవసరం లేదు. అంతేనా? ఒక మరి అతను వ్యవసాయకుడు విత్తనము చల్లిన తర్వాత, ఆ విత్తనం చల్లిన తర్వాత రాత్రి మగళ్ళు మేలుకొని పడుకున్నా ఆ వ్యక్తికి అర్థం కాని విషయం ఏంటంటే తనతో సంబంధం లేకుండానే విత్తనం ఎదగగలదని మాట్లాడుతున్నాడు. 7వ ముద్రలో విత్తనము తనకు తానుగా ఎదిగే ప్రాసెస్ ఉన్నది. ఎందుకంటే పడిన నేల ఫర్ ఎర్త్ బ్రింగ్ ఎత్తనుంది. అక్కడ భూమి తనకు తానుగా మొలకను తీసుకొస్తుంది, వెన్నును తీసుకొస్తుంది. ఆమేన్. అంతేనా? సరైన నేలలో విత్తనం పడినప్పుడు తనకు తానుగా అది ఫలమును తీసుకొస్తుంది. అది ఇదే జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ఎలా నన్ను చేసావు ప్రభువా? లైక్ ఏ ప్లాంట్, ఎలాగైతే మొక్క విత్తనం తనకు తానుగా పెరుగుతూ అది బయటికి విత్తనంలోని జీవం వచ్చి అది మొలకెత్తి కాండముగా మారి, కొమ్మలుగా మారి, పుష్పాలుగా మారి, ఫలములుగా మారి అది ఎదుగుతుందో, ఇలాగే దావీదు ఆలోచిస్తున్నాడు. ప్రభువా, నా జన్మ ఆలోచించినప్పుడు ఎలా చేసావు ప్రభువా? ఇంత చిన్న బాడీలో వింటున్నాను, మాట్లాడుతున్నాను, పాడుతున్నాను, స్తుతిస్తున్నాను, పరిగెడుతున్నాను, నేను చూడగలుగుతున్నాను, నా కిడ్నీలు, నా లివర్లు, ఓ ప్రభువా ఇంత సిస్టమ్ నాకు ఎలా ఏర్పాటు చేసావు నీవు? ఒక మనుషుడు కలయిక ద్వారా ఒక విత్తనం భూమిలో పడుట మాత్రమే కనబడుతుంది. అక్కడ వ్యవసాయకుడు విత్తనం వేశాడు, భూమి అనే స్త్రీ గర్భం పట్టుకుంది, విత్తనాన్ని పట్టుకుంది. ఈ రెండే కనబడుతున్నాయి. కానీ ఈ రెండింటి మధ్యలో మర్మం ఒకటి ఉన్నది, మిస్టరీ ఒకటి ఉన్నది. విత్తనం పరుట కనబడుతుంది, బయటికి చెప్తున్నాను. ఈరోజు వ్యవసాయకుడు వెళ్ళి విత్తనం నాటాడు, బయటికి కనబడుతుంది. ఇప్పుడే భూమి దాన్ని తీసుకుంది, కనబడుతుంది. కానీ దాని తర్వాత జరిగే ప్రక్రియ కనబడడం లేదు. ద వే టు పర్ఫెక్షన్, ఇట్ ఈస్ అ మిస్టరీ. ద వే టు గ్రో, ఇట్స్ అ మిస్టరీ. ద 7th seal ఈస్ అ మిస్టరీ. నా జన్మ నేను ఆలోచిస్తున్నప్పుడు ఎంత మర్మంగా ఉంది ప్రభువా. ఎలా సృష్టించావు ప్రభు అసలు నీవు? ఎలా నిర్మించావు ప్రభు అసలు నీవు? దట్ ఇస్ అ మిస్టరీ. ఇది 7వ దినమందు దేవుడు ఆదామును చేశాడు, మట్టిని తీసుకొని ఆ నిర్మించడం ప్రారంభించాడు. హల్లెలూయా. సేమ్ ఇలాగనే పిల్లారా, తిరిగి జన్మించడం కూడా ఈజ్ అ మిస్టరీ. రీబోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ కూడా మిస్టరీ. స్పిరిట్ బేబీగా మారటం కూడా మిస్టరీయే. ఎలా మారాను ప్రభువా నేను? దావీదు మాట్లాడుతుంది కేవలము జన్మ గురించి మాట్లాడుతున్న అర్థమే కాదు. నాట్ ఫిజికల్ బేబీ బట్ స్పిరిట్ బేబీ. ఆత్మీయముగా నేను ఎలా జన్మించబడ్డాను ప్రభువా, ఎలాగుండేవాడిని ఎలా మారాను ప్రభువా. నా పాత స్వభావం చాలా క్రూరమైనది, కానీ నన్ను ఏదో మార్చింది ప్రభువా. నా జన్మం నేను వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు అది నాకు భయాన్ని పుట్టిస్తుంది ప్రభువా. నీ సామర్థ్యాన్ని బయటకు తెస్తుంది ప్రభువా. అది దట్ ఈస్ అ సీల్ ఆఫ్ గాడ్. అదే 7వ ముద్ర అంటే దేవుడు తన స్వభావాన్ని మానవ స్వభావంలోకి ఇంజెక్ట్ చేయుట, పాత స్వభావాన్ని విరగొట్టి కొత్త స్వభావాన్ని తీసుకొని వచ్చుట. అదే పౌలు అంటాడు, పాత సృష్టి గతించిపోయాను, నూతన సృష్టిగా మనం మారిపోయామంటాడు. వీఆర్ ద న్యూ క్రియేషన్. పాత సృష్టి దేంట్లో ఉంది? ఈ జన్మలో ఉంది. బట్ న్యూ క్రియేషన్ స్పిరిట్లో ఉంది. కొత్త సృష్టి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రభువా, ఈ విశ్రాంతి దినమప్పుడు నీవు చేస్తున్న ఈ సృష్టి ఎంత మధురమైంది ప్రభువా. గ్లోరీ టు గాడ్. చూడండి పిల్లారా, దేవుడు దీన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా అని విశ్రాంతి 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 అనేవాడు. స్టిల్ ఇప్పుడు కూడా 6 ముద్రలు గతించిన తర్వాత, 6 సంవత్సరాలు ముగిసిన తర్వాత, ఈ 7వ దినమప్పుడే దేవుడు తన పనిని ప్రారంభించాడు. ఆమేన్. ఈ 7వ ముద్ర తెరిచిన తర్వాతే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు స్థానంలోకి వస్తున్నారు మరలా. నాట్ ఓన్లీ ఫర్ ద రెవల్యూషన్ బట్ మేనిఫెస్టేషన్. పెత్తనము చలాయించే స్థాయికి ఓదు వస్తుంది ఇప్పుడు. ఆమేన్. అందుకే రాకడ అనేది మనిషి లోపలికి వచ్చేది. ఆమేన్. రాకడ అంటేనే మనిషి లోపల జరిగేది. ప్రవక్త అంటాడు, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లారా,
జస్ట్ వన్ కోట్, ఒక కోట్ నేను చూపించేసి ముగించేస్తాను. మీకు దాన్ని చూపించాను కాబట్టి. ప్రవక్త ఒక మాట అంటాడు, క్రీస్తు యొక్క వధువు రాకడా అన్నాడు ఆయన. వధువులో క్రీస్తు రాకడా అన్నాడు. ఆమేన్. రాకడా అని అన్నాడు. ఇంకో వర్తమానం ఏమంటాడంటే క్రీస్తులో వధువు రాకడా అన్నాడు. క్షమించండి, వధువులో క్రీస్తు రాకడా అంటాడు. ఆమేన్. ఎలాగైతే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఉన్నదో, తండ్రిని చూడాలంటే క్రీస్తే తండ్రికి ఒక బ్రిడ్జి. నువ్వు క్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్టే. ఆమేన్. ప్రవక్త అంటాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఎలాగైతే క్రీస్తులో ఉందో, ఇప్పుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఇప్పుడు వధువులో ఉన్నదన్నాడు ఆయన. ఆమేన్. అంటే తండ్రి కుమారుడిలోకి రాకడగా వచ్చాడు. ఫాదర్ మేనిఫెస్టెడ్ ఇన్ ద సన్. అదే డివైనిటీ, దైవత్వము మనిషిలోకి వెళ్ళినది. పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మరలా అదే క్రీస్తు రాకడగా లేడు, క్రీస్తు వధువుల్లోకి వెళ్తున్నాడు. ఇది ప్రవక్త అంటాడు, వధువులో క్రీస్తు రాకడా అంటాడు ఆయన. ఆమేన్. అర్థమైంది నా మాట మీకు? ప్రతి సందర్భాన్ని ఎదిరించగల సామర్థ్యము తండ్రి ద్వారా కుమారుడు పొందాడు. ప్రతి దాన్ని జయించే శక్తి తండ్రి ద్వారా కుమారుడు పొందాడు. ఆమేన్. ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత ఇంక తండ్రి మాట కుమారుడు మాట ఏకమైనట్టుగా ఇప్పుడు మనం ప్రిపరేషన్ జరుగుతున్న ఈ సమయాలలో దేవుడు మీ లోపలికి వచ్చి చేస్తున్న ఈ పరిచర్యలోనే ఒక దినమందు మన మాట ఇంక దేవుడి మాటగా అయిపోతుంది. తండ్రి మాట్లాడాల్సిన అవసరం లేకుండా మనమే ఇంక మాట్లాడుతూ ఉంటాం. ఆమేన్. అందుకే 7వ ముద్ర అనేది ప్రియులారా, ఇది చాలా వ్యక్తిగతమైన మర్మముగా రహస్యముగా ఐక్యత అయి ఉన్నది. ఇది బయటికి కనబడేది 6, ఐక్యత అనేది వ్యక్తిగతంగా బోయాస్తో రూతుకి జరిగిపోయింది. 6 బయటికి కనపడుతున్నాయి, కానీ 7వది మాత్రం మర్మంగా వెళ్తుంది. అది విశ్రాంతిలో జరుగుతుంది. అది రాత్రి కాలం ముందు విశ్రాంతిలో బోయాజు యొక్క దుప్పటి కింద 7వ ముద్ర పగలగొట్టబడింది. ఆమేన్. అర్థమైంది నా మాట? విశ్రాంతిలోనే క్రియేషన్ మరలా స్వాధీనపరుచుకునే స్థానం వస్తుంది. విశ్రాంతిలోనే అధికారం వస్తుంది. విశ్రాంతిలోనే ఐక్యత జరుగుతుంది. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. నేను మనసులో పెట్టుకోండి, వచ్చే ఆదివారం నేను దీన్ని కొనసాగిస్తాను. గాడ్ బ్లెస్ యు పిల్లరా.